పూర్వం మణిపుర రాజ్యాన్ని వజ్రనాభుడనే రాజు పాలించేవాడు. ఆయన పరిపాలన ఆదర్శప్రాయమైనదిగా ప్రసిద్ధికెక్కింది. ఆయన తన రాజ్యంలో శాంతిని కాపాడడమే కాక ప్రజలకు ఎలాంటి ఉపద్రవాలు, భయాలు లేకుండా తగిన ఏర్పాట్లు చేయడం చేత ప్రజలందరూ తెలివితేటలు గలవారయ్యారు. మరి రాజ్యంలోనూ తన ప్రజలంతా తెలివిగలవారుండరన్నది ఆయనకు ఎంతో గర్వకారణంగా ఉండేది. ఒకప్పుడు మణిపురానికి జైపుర రాజైన శతధ్వజుడు తన మిత్రుడైన వజ్రనాభుణ్ణి చూడవచ్చాడు. వజ్రనాభుడు తన శత్రువులను తల ఎత్తకుండా చేయడమే కాక తన ప్రజలు సుఖపడడానికి అనేకమైన ఏర్పాట్లు చేసినట్టు విని, ఈ వార్తలు వట్టి గాలి కబుర్లో, ఇందులో ఏమైనా నిజం ఉన్నదో స్వయంగా చూద్దామని ఆయన బయలుదేరి వచ్చాడు. వజ్రనాభుడు తన మిత్రుడికి చక్కగా అతిథి సత్కారం చేసి కబుర్లు చెప్పుకోవటంలో శతధ్వజుడు, నీ పరిపాలన గురించి గొప్పగా విన్నాను, అందుకు నిదర్శనమేమిటి అని అడిగాడు. అందుకు నా ప్రజలే నిదర్శనం. వారందరూ మంచి తెలివితేటలు గలవారు. ప్రజల తెలివిని పెంచేదే సరి అయిన పరిపాలన అని నా అభిప్రాయం అన్నాడు వజ్రనాభుడు. పరిపాలన ఎంత బాగా ఉన్నప్పటికీ ప్రజలందరూ తెలివిగలవాళ్ళుగా ఉండటం అసంభవం. అది ప్రకృతి విరుద్ధం. మనుష్యుల తెలివితేటల్లో హెచ్చుతగ్గులు పుట్టుకతోనే వస్తాయి. కొందరు మందమతులుంటారు, కొందరు మేధావులుంటారు. దానికి రాజ్యం చెయ్యగలడు అన్నాడు శతధ్వజుడు. అది అసమర్థులు అనవలసిన మాట. కావలిస్తే నా ప్రజల తెలివితేటలు పరీక్ష చేసుకో అన్నాడు వజ్రనాభుడు. అలాగే పరీక్షించుతాం. పందెం వెయ్యి. నీ ప్రజలలో తెలివి తక్కువ వాళ్ళుంటే నా రాజ్యం నీకిస్తాను. వారి తెలివితేటల్లో హెచ్చు తగ్గులుంటే నీ రాజ్యం నాకిచ్చేయి అన్నాడు శతధ్వజుడు. పందెం నాకు ప్రధానం కాదు. అయినా నీవు కోరితే ఒప్పుకుంటాను. ముందు పరీక్షకు బయలుదేరదాం పదా అన్నాడు వజ్రనాభుడు. ఇద్దరూ తమ మంత్రులతో సహా మారువేషాలు వేసుకొని నగరం దాటి పాటకపు జనలు, పేదవాళ్ళు ఉండే ఇళ్ళకేసి వెళ్ళారు. ఒక కుటీరం ముందు నిలబడిన గొర్రెల కాపరిని చూసి శతధ్వజుడు, ఏమోయ్, నిన్ను కొన్ని ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెబుతావా అని అడిగాడు. అడగండి బాబు, తెలిస్తే చెబుతాను అన్నాడు గొర్రెల కాపరి. అన్నింటికన్నా ప్రకాశవంతమైనదేది అని శతధ్వజుడు అడిగాడు. సూర్యుడు అన్నాడు గొర్రెల కాపరి. నీటిలో శ్రేష్టమైన నీరేది? గంగాజలం. ఎటువంటి నిద్ర మేలైనది? రాత్రి పడుకుంటే తెల్లవారుజామున మెలకు వచ్చేది మేలైన నిద్ర. అక్షయపాత్రం అంటే ఏమిటి? ఫలితం గల శ్రమ. పువ్వులలో గొప్పది ఏది? లక్ష్మికి నివాసమైన తామర పువ్వు. ఈ సమాధానాలు విని శతధ్వజుడు, బాగానే చెప్పావంటూ గొర్రెల కాపరి చేతిలో కొన్ని డబ్బులు పెట్టాడు. ఈ సమయంలో వికవిక నవ్వుకుంటూ గొర్రెల కాపరి కొడుకు 5 ఏళ్లవాడు కుటీరంలో నుంచి బయటకి వచ్చాడు. ఎందుకురా నవ్వుతావు అని శతధ్వజుడు వాణ్ణి అడిగాడు. మీరడిగిన దానికి మా అయ్య నోటికి వచ్చినట్టు చెప్పాడు. అది విని మీరు సంతోషించారు అన్నాడు కుర్రవాడు. అయితే సరి అయిన సమాధానాలు నీవు చెప్పు అన్నాడు శతధ్వజుడు. అన్నింటికన్నా ప్రకాశవంతమైనవి మా అమ్మ కళ్ళు. ఆకాశం నుంచి పడేదే మంచినీరు. కష్టపడే వాడి నిద్రే మేలైన నిద్ర. మా అమ్మ చెయ్యే అక్షయపాత్ర. దేవుడికి పూజ చేసినదే గొప్ప పువ్వు అని కుర్రవాడు గబగబా చెప్పాడు. శతధ్వజుడు వాడి తెలివికి ఆశ్చర్యపడి వాడి చేతిలో రెట్టింపు డబ్బులు పెడుతుండగా కుటీరంలో నుంచి విరగబడి నవ్వుతూ కాపరి భార్య వచ్చింది. ఆమె శతధ్వజుడితో, నవ్వినందుకు మన్నించండి. ఆ చిన్న వెధవ తెలిసి తెలియక చెప్పిన మాటలకే సంతోషించిన మీ అమాయకత్వానికి నవ్వొచ్చింది అన్నది. అంతకంటే సరిగా నీవు సమాధానాలు చెప్పగలవా అన్నాడు శతధ్వజుడు విస్మయంతో. ఎందుకు చెప్పలేను బాబు. అద్దంలో కనిపించేదే ప్రకాశమైన శ్రేష్టమైన ప్రకాశం. అన్ని బాధలను కడిగే కన్నీరే ఉత్తమమైన నీరు. ఎంత చిన్న అలికిడి అయినా మెలకు వచ్చేదే మంచి నిద్ర. భూమాతే అక్షయపాత్ర. భర్త తెచ్చి భార్యకిచ్చేదే శ్రేష్టమైన పువ్వు అని గొర్రెల కాపరి భార్య అన్నది. ఆమె సమాధానాలకు ఆనందపడి శతధ్వజుడు
ఆమెకింకా హెచ్చు డబ్బులిస్తూ ఉండగా గొర్రెల కాపరి ముసలి తల్లి నవ్వుతూ బయటికి వచ్చింది. వీళ్ళందరూ మీ ప్రశ్నలకు తప్పుడు సమాధానాలే చెప్పారు అన్నదామె. సరి అయిన సమాధానాలు నీవు చెబుతావా అని శతధ్వజుడు ఆమెను అడిగాడు. చెబుతాను వినండి. కటిక చీకటిలో వెలిగే చిన్న దీపం యొక్క ప్రకాశమే ప్రకాశం. దాహంతో నోరెండిపోయేటప్పుడు తాగిన నీరే నీరు. ఆరోగ్యవంతుడికి పట్టే నిద్రే నిద్ర. మనిషి బుద్ధిని మించిన అక్షయపాత్ర మరి లేదు. ఎండిన తరువాత కూడా ఏళ్ల తరబడి ఉపయోగపడే పత్తి పువ్వే పువ్వు అని గొర్రెల కాపరి తల్లి అన్నది. ఆమె సమాధానాలలో గల అనుభవము, తెలివి చూసి శతధ్వజుడు తన మెడలోని హారం తీసి ఆమెకిచ్చేశాడు. తరువాత స్నేహితులిద్దరూ ఇంటికి తిరిగి వెళ్ళినాక శతధ్వజుడు వజ్రనాభుడితో, పందెం గెలిచావు. నీ రాజ్యంలో ప్రజలు తెలివిగల వాళ్ళనడానికి సందేహం లేదు. ఒక చిన్న కుటీరంలో ఉంటున్న పసిపిల్లవాడు మొదలుకొని ముసలిదాని దాకా ఎంత తెలివిగా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు అన్నాడు. వారి తెలివితేటలలో కూడా నీవన్నట్టు తేడాలున్నాయి గనుక నీవు పందెంలో ఓడినట్టు కాదులే అన్నాడు వజ్రనాభుడు తృప్తిగా నవ్వుతూ.